హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మరి ఇంకొక చక్కనైన కథతో మీ ముందుకు వచ్చాను. ఆ కథ పేరు తలతిక్కరాజు కథ. అనగనగా ఒక రాజ్యం ఉండేది. దాని ప్రజలు పాపం మంచివాళ్లే, కానీ రాజుకి మంత్రికి మాత్రం తలతిక్క కొంచెం ఎక్కువగానే ఉండేది. వాళ్లకు అందరూ రాజుల్లాగా రాజ్యాన్ని పరిపాలించడం అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని ఏదైనా ప్రత్యేకత ఉండాలని వాళ్ళు ఒక శాసనం చేశారు. పగలును రాత్రిగాను, రాత్రిని పగలుగాను నిర్ణయించారు. రాజ్యంలో ప్రతి వాళ్ళు చీకట్లో పని చేయాలి, తెల్లవారాక నిద్రపోవాలి. ఎవరైతే ఈ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో వాళ్లకు మరణం దండన విధిస్తారు. ఇక ప్రజలు ఏం చేస్తారు? రాజుగారు ఎట్లా చెబితే అట్లా చేయక తప్పలేదు. తమ ఆజ్ఞలు చక్కగా అమలవుతున్నందుకు రాజుగారు, మంత్రి గారు మాత్రం చాలా సంతోషపడ్డారు. ఒక రోజున తన శిష్యుడితో పాటు ఆ రాజ్యానికి వచ్చాడు మహిమాన్వితుడైన ఒక గురువు. మధ్యాహ్నం అవుతున్నది. నగరం చాలా అందంగా ఉన్నది. కానీ అటు ఇటు తిరుగుతూ మనుషులు కాదు కదా, ఒక్క ఎలుక కూడా కనబడలేదు వాళ్ళకు. అందరూ తలుపులు బిగించుకొని నిద్రపోతున్నారేమో. రాజాజ్ఞకు భయపడే ప్రజలు చివరికి ఆ రాజ్యంలో పశువులకు కూడా పగటి నిద్ర అలవాటు చేసేశారు. గురు శిష్యులిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అయితే సాయంత్రం అయ్యేసరికి నగరమంతా ఒక్కసారి మేల్కొన్నది. ప్రజలంతా ఎవరి పనులు వాళ్ళు చకచకా చేసుకోవడం మొదలుపెట్టారు. గురు శిష్యులకు వాళ్ళ విధేయత చూస్తే ముచ్చటేసింది. చీకటి పడుతుండగా వాళ్ళిద్దరికీ బాగా ఆకలి వేసింది. దుకాణాలు తెరిచారు గనుక వెళ్ళి ఏమైనా భోజన సామాగ్రి కొని తెచ్చుకుందామని బజారుకు వెళ్ళారు ఇద్దరు. చూస్తే ఆశ్చర్యం, అన్ని సామాన్లది ఒకటే రేటు. ఒక్క దుడ్డు అంతే, సోలేడు బియ్యము అంతే, డజన్ అరటి పండ్లు అంతే. శిష్యుడు భోజనం ప్రియుడు. అతను ఆ ధరల్ని చూసి చాలా సంతోషపడ్డాడు. అన్ని సామాన్లు కొనుక్కున్నా నిండా 10 దుడ్లు కూడా ఖర్చు అవ్వలేదు. మరి ఇది పిచ్చి వాళ్ళ రాజ్యం నాయనా, ఇలాంటి చోట ఉండడం ప్రమాదం. వేరే ఎక్కడికైనా పోదాం, త్వరగా పోదాం, పద, ఇక్కడ ఉండకూడదు అన్నారు గురువుగారు శిష్యుడితో మెల్లగా. శిష్యుడికి మాత్రం ఆ రాజ్యం స్వర్గాన్ని తలపించింది. పారిపోయేందుకు తగిన కారణం ఏది కనపడలేదు పాపం. ఇక్కడున్నన్ని తిండి పదార్థాలు మనకు ఈ ధరల్లో వేరే ఎక్కడ దొరకవు. ఎంత అద్భుతమైన ప్రదేశం ఇది, ఇక్కడే ఉండిపోదాం మనం అన్నాడు వాడు. ఇది ఎక్కువ కాలం నడవదు నాయనా, అదీగాక వీళ్ళు నిన్ను ఎప్పుడు ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. నా మాట విని నాతో వచ్చేయి, ఇద్దరం వేరే ఎక్కడికైనా పోదాం అని నచ్చజెప్ప చూశారు గురువుగారు. కానీ శిష్యుడు ఒప్పుకోలేదు. ఆ రాజ్య వైభవం ముందు గురువుగారి మంచి మాటలు తెలివెలబోయాయి. ఏమైనా సరే తను ఈ స్వర్గాన్ని వదిలి రాను అన్నాడు శిష్యుడు. చేసేది లేక గురువుగారు అతన్ని అక్కడే వదిలి, నీకు అవసరమైనప్పుడు పిలువు, వస్తాను అని చెప్పి వెళ్ళారు. శిష్యుడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. సంతోషంగా రోజు అరటిపళ్ళు, నెయ్యి, తేనె, అన్నం, గోధుమ రొట్టెలు ఇట్లా ఏవి పడితే అవి మెక్కి అచ్చూసిన ఆంబోతు మాదిరి గుండ్రంగా, నున్నగా, బలంగా తయారయ్యాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని వీడియోలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.